రెండవసారి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గతంలో 2014 నుంచి 19 మధ్య సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి నెల్లూరు జిల్లా ప్రజల చేత ఆదరాభిమానాలు పొంది మంచి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా పేరు తెచ్చుకున్న ధనుంజయ రెడ్డికి రెండవసారి కూడా అదే పదవి రావడం చాలా సంతోషంగా ఉందని జిల్లాలోని రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మెట్టుకూరు ధనుంజయ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేసి ప్రతి రైతుకు అందవలసిన ప్రతి ఒక్కటి అందే విధంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సెంట్రల్ బ్యాంక్ మంచి స్థితిలో ఉందని, రైతులు కూడా మంచి స్థితిలో ఉండే విధంగా తాను పనిచేస్తానని ఈ సందర్భంగా ధనుంజయ రెడ్డి అన్నారు. ధనుంజయ రెడ్డి బాధ్యతలు స్వీకరించే సందర్భంగా జిల్లాలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎంతో మంది ఆయనను అభిమానించే కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అటు కార్యాలయం, ఇటు ఆయన సొంత నివాసం వద్ద ఒక సందడి వాతావరణం కనిపించింది. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు అందరూ తరలివచ్చి ధనుంజయ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ మంచి నాయకుడికి ఓ మంచి పదవి వచ్చిందని ఈ సందర్భంగా ప్రతి నాయకుడు మీడియాతో అనటం విశేషం. నా పదవికి వచ్చేందుకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీకి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు, ఆత్మీయ నాయకుడు, గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు, పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బేదా మస్తానయ్య గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సోదరుడు బేదా రవిచంద్ర గారు, జిల్లాలోని ప్రతి శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు కానీ శాసనసభ్యులందరికీ, పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇతర తెలుగుదేశం పార్టీ ముఖ్యులకి, ప్రత్యేకించి గంగాప్రసాద్ గారికి, వీళ్ళందరికీ నా పదవి వచ్చేందుకు సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బ్యాంకు ఒక ఘనమైన చరిత్ర కలిగింది. ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఈ జిల్లాలోని రైతాంగానికి ఎప్పటికప్పుడు ఏ కావాలనో రుణాలు కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ చాలా ఓటర్లో సహాయం చేస్తున్నటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఈ సహకార సంఘాలు కానీ, జిల్లా బ్యాంకు కానీ చేస్తూ ఉన్నది. 13-19 మధ్యకాలంలో నేను ఈ జిల్లాకి ఈ బ్యాంక్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆనాడు చాలా సంస్కరణలు తీసుకొచ్చి ఈ బ్యాంకుని అభివృద్ధి బాటలో, ఆదాయ బాటలో నడిపినటువంటి చరిత్ర ఆనాటిది. ఈరోజు మళ్ళీ నాకు రెండవసారి ఈ బ్యాంక్ అధ్యక్షుడిగా రావడం జరిగింది. ఇప్పుడు నా ముందు కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి. ఈ జిల్లా రైతాంగానికి ఏ విధంగా నాణ్యమైన లోన్స్ ఇవ్వటం, అదేవిధంగా సహకార సంఘాలను కూడా బలోపేతం చేయటం, రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కానీ, ఈ మనం పండించిన ధాన్యాన్ని కానీ, పంటలను కానీ అమ్ముకునే దానికి కొంచెం ఇబ్బందులు పడుతున్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించేదానికి ఎప్పటికప్పుడు జిల్లా మంత్రులతో కానీ, పార్లమెంటు సభ్యులతో కానీ, ఎమ్మెల్సీలతో కానీ, శాసనసభ్యులతో కూర్చొని మాట్లాడి వీటన్నిటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ బ్యాంకు ఈరోజు మంచిగా ఆదాయంలో ఉంది. ఆ ఆదాయాలని రైతులకు కూడా ఏ విధంగా చేరవేయాలి, రైతులను కూడా ఏ విధంగా ఈ ఆదాయంలో భాగస్థులు చేయాలనేదే నా ముందున్నటువంటి ఒక సమస్య. ఏదైతే షేర్ క్యాపిటల్ కడుతుండే రైతులకి వాళ్ళ షేర్ క్యాపిటల్ని ఏ విధంగా నేను
డివిడెంట్ ఇవ్వాలని చూస్తున్నాను. అదేవిధంగా ఈ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి సంఘాల సీఈఓలు అయితేనేమి, అదేవిధంగా బ్యాంక్ స్టాఫ్కి కానీ వాళ్ళకి ఏ విధంగా మన బోనస్ని